అయ్యయ్యో ఏడాది దాటినా ఓట్లలో ఓడిపోయినా అన్న బాధ ఇంకా పోతలేనట్టున్నది కదా పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు సార్కు. దయన్న దయన్న అనుకుంటేనే వెనకకేలి ఎన్ని పోటు ఓడిచి ఓడగొట్టిరు నన్ను. నేనేం పాపం చేసిన వల్ల ఓ పింఛన్లు ఇయ్యలేదా, ఓ రోడ్లు వేపియలేదా, కళ్యాణలక్ష్మి చెక్కులు ఇయ్యలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా, ఎందుకు ఇట్లా చేసిర్రు అని ముసలోళ్లకు సలి పెట్టద్దని దుప్పట్లు వంచుకుంటా మస్తు బాధపడుతుండోళ్ళ సారు. సార్ ఇట్లా అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారో చూసేద్దాం పార్రి. ఓట్లల్లో ఓడిపోయి 14 నెలలు కావస్తున్న ఎర్రబెల్లి దయాకర్ సారుకు ఆ రిజల్ట్ ఇంకా డైజెస్ట్ అయితలేనట్టుంది కదా. లోపం నా లోపటుందా ఓటర్లదా అని అవుపడ్డ ఓటర్ల నల్లా అరుచుకుంటుండు అదివర సంధి. ఇక నిన్నట్టనే నియోజకవర్గంలో ఉన్న దేవరూపల మండలం సింగరాజుపల్లిలా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఓ కొంతమంది పెద్ద మనుషులకు రగ్గులు వంచే ప్రోగ్రాం పెట్టుకుండు దయాకర్ సార్ గిట్లా. ఇక పెద్ద మనుషులంతా పింఛన్లు తీసుకుంటందుకు పోస్ట్ ఆఫీసుల కాడికి పోతుంటారు కదా. ఇక అక్కనే ఓ 20-30 మంది పెద్ద మనుషులు నాగబట్టి ఒక్కొక్కల మెడల చుట్టూ శాల్వలు కప్పి సన్మానాలు చేసినట్టే కప్పిండి ఇట్లా. నిన్నీయాల బగ్గా చలి పెడుతుంది కదా. వయసు వాళ్ళకు ఏం కాదు కానీ జర ముసలోళ్ళు పెద్ద మనుషులకైతే కష్టమే ఉంటుంది చలితోటి. ఇక తెచ్చిన రగ్గులన్నీ వంచుడైనాక ఓ 4 పెద్ద మనుషులను ఆగబట్టి ముచ్చట పెట్టిండు. అంత బాగేనా? పింఛన్లు వస్తున్నాయా? 2500 ఇస్తానని ఇచ్చిండా? మనమరాలు పెళ్లి చేసి తులం బంగారం ఇచ్చిండా? రైతు బంధు వచ్చిందా అని నవ్వుకుంటూనే మాటలతో గిచ్చినట్టు చేసిండు. 2500 ఇస్తానని ఇచ్చిండా? మనమరాలు పెళ్లి చేసినా తులం బంగారం వచ్చిందా? మరి గిట్లయింది, నన్ను ఓడగొడుతురి, ఊరంతా బాగా చేతిని అయినా ఓటేయకపోతురి, ఎందుకు ఆశపడ్డరా అని పెద్ద మనిషి చేయి పట్టుకొని అడిగితే అవుసారు ఆశపడ్డము, నమ్మి బోర్ల పడ్డము అని చెంపలేసుకొని చెప్పుకొచ్చిర్రు. పెద్ద మనుషులు అట్లా చెప్పినాక ఇక సార్ పానం నిమ్మలం అనిపించినట్టుంది. నేను ఓడిపోయినా గానీ నైతిక విజయం నాదే అన్న ఫీలింగ్ వచ్చినట్టుంది. ఇక మరి ఇప్పటికన్నా నిమ్మలంగా నిద్రపోతాడో ఎర్రబల్లి సారు. ఊరంతా బాగు చేస్తుంది. ఎందుకు ఆశపడ్డారా? మా పాప 200 ఉన్నదాన్ని కేసీఆర్ 2000 చేసి ఏ రాష్ట్రంలో